సుందరీకరణకు 78 కోట్ల రూపాయల మంజూరైనట్లు ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ తెలిపారు. మంచిర్యాల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ తెలిపారు. శనివారం వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర టాకీస్, శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువల, ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు. తన ఇంటి ముందు నుంచి 2 టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2 నెలల్లోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2027 లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పేదవారికి ఆధునిక వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. లేఅవుట్, భూమి కేటాయింపు ఎలా అనే అంశంపై నిర్ణయం తీసుకొని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఐటీ పార్కుల్లో తాను కూడా అందులో కోడిగుడ్ల ఎగుమతి, మామిడి, ఇతర పండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముల్కల్ల నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని, అలాగే ఐటీ పార్కుకు అనుసంధానంగా బసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. 45 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు సౌకర్యం మెరుగుపరచడం వల్ల విద్యార్థుల సంఖ్య 4800కు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన నిర్ణయం నచ్చడంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పూనుకున్నారని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ లా జీవోలు తీసుకొచ్చి పాలాభిషేకం చేయడం లేదని, పక్కాగా నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల ఏడాది ముందు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల్లో మమేకం అవుతానని తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాల్సి ఉందని అన్నారు. నియోజకవర్గంలో 6000 మందికి రాజీవ్ యువశక్తి పథకం అందిస్తానని హామీ ఇచ్చారు. 9 నెలల నుంచి ఏదైతే కార్యక్రమాలు జరుగుతుందో వాటి గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకుంటూ పోతారు. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చేది, 300 కోట్లు అన్నారు. ఎట్లా అవుతుంది, ఇక్కడికి వెళ్ళి అవుతుంది అన్నారు. అప్పుడే చెప్పిన నేను 300 కోట్లు క్లియర్ చేశాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను, ఇంత 20 బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అవుతుందా ఇవాళ కూడా మళ్ళీ కూడా చెప్తాను నేను. ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేసిన. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం అంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడి నేను 2021 ఏప్రిల్ లోపల 2.5 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పిన దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పిన నేను దమ్ము ధైర్యంకి ప్రూవ్ అడిగానని చెప్పాను. కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు చేసి రాజకీయ పెట్టిపోతారా, చిప్పు కూడా దమ్మంటారు బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఇది కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నాకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేం కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసినాకనే మాట్లాడతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పనులు మొదలైనా కనబడుతున్నాయి. హాస్పిటల్ది ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కి ఇవ్వాలి. నేను 6 నెలలు అయిపోయింది, 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుకోవాలి. రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు ఇచ్చిన పాపాన రోజు వరకు నేను చెప్పిన 78 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా బహుశా రావాలి, కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది 78 కోట్లు. 37 కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసినామో మొదలు అంతా మెయిన్ మార్కెట్ పెట్టినాం. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపాం దాంతో ఇంకో 6 కోట్లు పెంచి 78 కోట్లకు సీఎం గారు సంతకమైంది, ఫైల్ సర్టిఫికేట్ అయిపోయింది. జీవో సోమవారం లేకపోతే మ్యాక్సిమం 4000 రూపాయలు కోటాలి. నిన్ననే రావాలి. దాంట్లో ఆమె సెక్రటరీ గారు మీటింగ్ ఉంటే లేట్ అయింది, అది కూడా క్లియర్ అయింది. ఏదైతే టెంపుల్ షట్టర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరూ కూడా కొట్టిండు, మాది ఇటు మాత్రం గుర్తులేదని. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వరకు హిడీని అనుకుంటూ ఆర్డర్ వచ్చింది. అప్లోడ్ కాలే కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాడు, మన జీపీ లెటర్ ఇస్తాడు.
ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు మిగిలినవన్నీ దాని వెంబడి అవన్నీ పోతాయి. ఎవరైతే నాది లేదు అనుకుంటే 30 గుంటలు కూడి ఇప్పుడు పాత బాగా లోపలికి పోదలుచుకోవాలి. ఇప్పుడు రికార్డుకున్న ప్రకారం రెడీ ఉన్న ప్రకారం 30 గుంటలు ఎక్కడికి వస్తో వాళ్ళు మండే నాడు ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తే ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముఖరం చౌరస్తా పక్క ఏదో టేలబీలో ఉందంటే వాళ్ళు ఏదో ఇది అనుకుంటే ఇవ్వలేనా కూడా ఏముండదు. రోడ్డు మీద కట్టుకున్నాడు ఎవరైనా తీసేసేది ఉంటుంది. దానికి కాంపెన్సేషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. చేసి జీవో ఈ వారం వస్తుంది. వారం అంటే 25 లోపల జీవో వస్తుంది. వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక 2 వారాలు పడుతుంది. 7th 8th టెండర్ అయితే జూన్ 30 తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై 1st వీక్ వర్క్ కార్యక్రమం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాను. నేను నా జీవితం ఇదివరకు ఒకసారి నోట్లోకి వెళ్ళి మాట చెప్పినాక ఇంకో తీసుకోకూడదు. దానికే కట్టుబడి చేస్తున్నట్టే అయిపోయింది. కూలగొట్టిండు, పక్కకు పోయిండు, కనబడతలేడు, ఈడ కనబడతలేడు, ఆడ కనబడతలేడు, మాట్లాడతలేడు, మార్కెట్ నుంచి పెట్టిండు, ఇవన్నీ మాట్లాడుతుండట. సరే నేను కూడా జవాబు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తాను. మిగతా కార్యక్రమాలు బిజీ ఉండడంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమం లేదు, అన్ని ఇక్కడ సంబంధించింది. మా ప్రస్థానం కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇక ఇది కాక 6 లేన్ గురించి మాట్లాడిందట. నేను పెట్టిన దానికి మళ్ళీ చేసింది. ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి. కాయిదాలు కానీ చదువు రాకపోతే మరి నేనే వాళ్ళని ఇంగ్లీష్ చదివేటని పంపిస్తాను, అవసరం లేదు. ఆయన చేసిన 35 కోట్లది, మొన్న నేను చేసింది 18 కోట్లది. ఆయన 11% చేస్తున్నాడు కాబట్టి 16 కోట్లకు రోడ్ వైడనింగ్ చేసినాం. ఇది కాకుండా 15 కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్, తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ ఉంది. 2 కలిపి ఇంకో 15 కోట్లు 16 కోట్లు ప్లస్ 100 కోటి 163 కోట్లు లక్ష్మీ టాకీస్ కానించాలి. ముందుకు పోయి లెఫ్ట్ సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీపేట రోడ్లోకి వస్తుంది 6 లేన్. అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మ కాలనీ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ సీడ్ దగ్గర దీన్ని కలుపుతాం. ఇది 163 కోట్ల బ్రిడ్జ్లు రోడ్లతో సహా. అది కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్ పని స్టార్ట్ అవుతుండే కానీ ఆయనకి వాట్స్లోకి వచ్చి ఇంకొక వారం 2 వేల తర్వాత వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పని చాలా ఉంది. కరకట్ట పని స్టార్ట్ అయింది, హాస్పిటల్ నడితే అయిపోయింది, మా ప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది. ఇది స్టార్ట్ అవుతుంది, మన 6 లేన్ స్టార్ట్ అవుతుంది, బ్రిడ్జ్లు స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలింది వాళ్ళ లెక్క జీవాలు తెచ్చి పాలాభిషేకాలు నాకు షో కాదు. కానీ మా ఇంటి ముందు ఏదైతే 2 టౌన్కు ఉన్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు బాబు సాయిబాబాను సత్యనారాయణ స్వామి ఆచరించి అరెస్ట్ చేస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ తీసుకోవచ్చు. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది అత్తదా పోదా అయిపోయింది, డబ్బులు వచ్చింది. ల్యాండ్ లార్డ్స్కు డబ్బులు కూడా తీసుకున్నాను. దాదాపు 90% పేమెంట్ అయిపోయింది. ఒక 10% సోమవారం మంగళవారం అవి కూడా అయిపోతాయి. అయిపోయినాక వచ్చే వారం, ఈ వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత, దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకు లోన్ ఎంత, ఇంకేమైనా సబ్సిడీస్ ఉన్నాయా, సబ్సిడీస్ ఎంత, ఇవన్నీ చేస్తే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, దాంతోపాటు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అవి తీపిఆర్ తయారు చేసి దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏం కావాలి దాన్ని బట్టి లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ 2nd వీక్లో వాళ్ళు పిలిచి మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెడతాను. మాట్లాడుకొని ఎవరు మొట్టమొదటి నేనైతే 2 పెడుతున్నాను. ఒకటేమో 10 lakhs అనుకున్నాను, 20 lakhs అయితే కావచ్చు. 20 lakhs ఎగ్స్ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, 20 లక్షల ఎగ్స్ గుడ్లు పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకోటేమో ఫుడ్ ప్రాసెసింగ్, మ్యాంగో అంటే మ్యాంగో 2 కలిపి. ఈ 2 నేను పెడుతున్నాను సొంతం, మా సొంతం నుంచి పెడుతున్నాను. అది కూడా ఎయిర్పోర్ట్ కూడా బసంత్ నగర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఈ మన ఇంటి కూడా అయిపోయిన తర్వాత ఆయన మన ముల్కాల నుంచి వెళ్ళి బసంత్ నగర్ కూడా ఇవన్నీ నాకు కూడా టైం లేదు, కోపిక లేదు. 27 డిసెంబర్ వరకు అన్నింటికీ ఒక రేపు చేసేటన్నీ కంప్లీట్ చేసేట. 28 ఎన్నికలకు పోయే నాటికి ఏముండదు, శాంక్షన్ లేవు, కొబ్బరికాయలు లేవు, పాలాభిషేకాలు లేవు, మళ్ళీ ఇంట్లో కూర్చోలేదు. ఈ మిగిలినవి
పట్టాలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఇల్లు ఏమి ఇచ్చిండ్రు, అల్లు ఏమి ఇచ్చిన మద్దతు రమ్మని చెప్పండి, ఎక్కడైనా చర్చ చేస్తుందని. నాకు పెన్ అవసరం లేదు, క్యాలిక్యులేటర్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, మనిషి కూడా అవసరం లేదు, సెల్లు కూడా తెచ్చుకోవాలి. ఒక్కనే వస్తా, వాళ్ళు ఎంతమంది మేధావులు తెచ్చుకొని తెచ్చామని చెప్పండి. ఈ 75 సంవత్సరాలు తెలంగాణ విముక్తి తర్వాత ఈ నియోజకవర్గంలో మొన్న జరిగింది 18 ఎన్నిక. అంతకుముందు గెలిచిన ఈ 75 సంవత్సరాలు ఏం చేసిండు, నేను సంవత్సరం మీద 5 నెలలు అవుతాను నిజమ్మ. నేనేం చేశాను ప్రతిదీ లెక్కతో సాగు. ఇంకా చాలా మంది చెప్పేటి, ఇంకా టైం సందర్భం చెప్తాను. ఈ ఇండస్ట్రియల్ పార్క్ వస్తానే అనుకుంటాను, ఈ రోడ్ వైడనింగ్ అయితే అనుకున్నాను, ఈ 75 కోట్లు వస్తాయి అనుకున్నాను, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాను అనుకున్నాను, అది కూలగొడతాను అనుకున్నాను. కూలగొడితే పర్మిషన్ లేదు, కూలగొట్టింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ప్రజలకి మాట ఇచ్చిన కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఎవరైతే బీద బడుగు బలిగిన వర్గాలు ఉన్నారో వాళ్ళ అవసరం కోసం, ఇది అవసరం వాళ్ళ కోసం చట్టంలో ఉందా లేదా నేర్చుకున్నాను. ఫస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, కేసులు అయితే కేసులు అవుతాయి. నా కేసులు ఇవాళ కొత్తగా, నేను కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి, నేను ఇంటర్మీడియట్ చదివినప్పటికీ కేసులు నాకు నడుతూనే ఉన్నాయి. కేసులు అప్పటి నుంచి 40-50 ఏళ్ళ నుంచి కేసులు నడుతూనే, నాకు కేసులు కొత్తగా కాదు. అవన్నీ ప్రతిదీ చేసేది చట్ట ప్రకారం చేస్తాం. చట్టం దాటి చేయం, కానీ కొన్ని సందర్భాలలో టైం కాన్స్టెంట్ ఉంటుంది, టైం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొన్ని దాటి చేయాల్సి వస్తుంది. అంతే తప్పితే ఇల్లీగల్ చేసేది ఇల్లీగల్ ఏం కాదు. ఇట్లా ఇది ఉందా, అది వచ్చిందా, ఇంకో ఆ పిల్లవాడు పోయినట్టు మెడికల్ కాలేజ్ కానీ మా కేసీఆర్ 500 కోట్లు ఇచ్చిండు. 5 రూపాయలు ఏమైనా ఇచ్చినా మొదలు అడుగుతాను. ఫస్ట్ నేను గెలిచినప్పుడు ఆ భూములు ఉన్నది, అది నేను ఎన్ని పేమెంట్లు ఇచ్చినా ఎక్కడ ఇస్తాను, 130 కోట్ల దాకా పేమెంట్ చేసినప్పుడు మెడికల్ కాలేజీకున్న హాస్పిటల్ ఇంకా 60 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు 8 రూపాయలు ఇచ్చిండ్రు, ఒకసారి తీసుకెళ్ళండి. పేమెంట్ అంతా లెక్కలు ఉంటాయి. శాంక్షన్ చాలా తెచ్చిండ్రు. మా ఇంటి మీద కూడా 3 సార్లు శాంక్షన్ తెచ్చిండ్రు, 3 సార్లు పాలాభిషేకం అయింది. ఈ రోజులో ఇంకా చాలా పాలాభిషేకం, ఎక్కడ పడితే అక్కడ పాలాభిషేకం. ఖచ్చితంగా నేను కానీ నా పార్టీ కానీ చెప్పిన మాట కట్టుబడిన ఖచ్చితంగా చేస్తున్నాను. వెనుక తీసుకునే ప్రసక్తి లేదు, వెనుక చూసే ప్రసక్తి లేదు. ఒకసారి అడుగు ముందుకు వేసిన తర్వాత వెనుక చూసినది పూర్తి లాస్ట్ అంతిమంగా లక్ష్యం చేరే వరకు వెనుక చూస్తుండే, పక్కన చూస్తుండే. ఒకటే లక్ష్యం, అది తప్ప ఇంకోటి ఏం కనబడదు. మిగిలింది ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రైతులకు ఈ టీఆర్ఎస్ దొంగల బారి నుండి, వ్యాపారస్తులు కొంచెం కోపంతో కావచ్చు, కానీ నీళ్ళ బారి నుండి ఈ 10 కిలోలు తక్కువ చేసి కాపాడింది. అది డిసెంబర్ 6 తారీఖు నాడు 2023 నాడే మొదలైంది. ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత వేసంగి వచ్చే వరకు రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టింది. నేను ఎన్నికల్లో చెప్పిన విద్యా వైద్యం అని చెప్పి గెలిచినాక కరెక్ట్ 1 వారం రోజుల పని ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, అంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు పెట్టిన రాష్ట్రంలో కూడా ఎవరు పెట్టలేదు. మొట్టమొదటిసారి 1 వారం టైం ఇచ్చి ఈ నియోజకవర్గంలో 280 పాఠశాలలు ఉన్నాయి. సరే, కేజీబీ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. పాఠశాలతో మాట్లాడి మీ అందరి రిక్వైర్మెంట్ తీసుకెళ్ళి, మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది కావాలి, మీ బిల్డింగ్ల పరిస్థితి ఏంటిది, కాంపౌండ్ వాల్ ఉందా, గేట్ ఉందా, కరెంట్ ఉందా, బాత్రూమ్లు ఉన్నాయా, వాష్రూమ్ ఉన్నాయా, స్టాఫ్ రూమ్ ఉన్నాయా, లేడీస్ ఉంటే ఎన్ని పరిస్థితి అన్నీ తీసుకురామని చెప్తే తీసుకొస్తే 45 కోట్లు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 283 స్కూల్లో చేసిందని అమ్మ ఒడి అని చెప్పి ఆయన కూడా తీసుకున్నాడు, రాష్ట్రం అంతా తీసుకున్నాడు. 2 సందర్భాల రివ్యూలలో నా పేరు చెప్పింది, తీసుకున్నాడు, చేసిండు. దాంట్లో కూడా మనకు డబ్బులు వచ్చింది. యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే, నేను అవన్నీ అయిపోయిన తర్వాత పనులు అయిపోయింది, దగ్గర పడ్డాయి. అయిపోయిన తర్వాత నేను ఒకసారి సమ్మర్లో పోయిన ఎండాకాలంలో గ్రామాలకు, స్కూళ్ళకు పోయి పేరెంట్స్ మీటింగ్ పెడదాం అనుకున్నాను. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చి సాధ్యం కాలేదు. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళకు రంగులు ఇవన్నీ అయిపోయిన తర్వాత, బాధములు అయిన తర్వాత, అంతకుముందు 15,100 మంది ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు ఉంటే పోయిన జూన్కి అడ్మిషన్కు 19,900 చిల్లర, దాదాపు 4,800 మంది పెరిగింది. ఈ సంవత్సరం ఇంకొక 5-6 వేలు పెరుగుతుంది. ఇక అదేవిధంగా
లక్ష్మీపేటలో స్కూలు కాలేజీ కూడా రెడీ అయిపోయింది. అది నేను చదువుకున్న స్కూల్. నేను 50 సంవత్సరాల కింద ఆ స్కూల్లో 10th పాస్ అయి బయటకు వస్తే 50 సంవత్సరాల ఇప్పుడు ఆ స్కూల్ సున్నం కూడా 74లో బయటకు వచ్చింది. సరే నేను అంతకుముందు పోయినప్పుడు చూసిన ఇది ఎట్లా కూలిపోద్ది అనుకున్నా, కానీ ఆ అదృష్టం ఉన్నట్టున్నది. అది కాలిపోయింది కాబట్టి ఆటోమేటిక్ కూలిపోయింది, లేకపోతే కూలిపోతుండే. సో అదనే చేస్తామని చెప్పిన. దాదాపు 9 కోట్లు పెట్టి అయిపోయింది, రెడీ అయింది. June 12th ఓపెన్ చేస్తున్నాం. కాలేజ్ ఉన్నాం. అంటే లాస్ట్ పోయిన సంవత్సరం స్కూల్ అయిపోయి క్లోజ్ అయిపోయినాక డిస్మెంటల్ చేసింది. 9 నెలలు 10 సంవత్సరాల లోపల ఓపెనింగ్ రెడీ అయింది. June 12 నాడు ఓపెన్ చేస్తున్నాం. ఒకసారి చూసిన తర్వాత ఇది ప్రభుత్వ స్కూలా ప్రభుత్వ కాలేజా అది మీకు తెలుస్తుంది చూసిన తర్వాత. ఇట్లా విద్యా వైద్యం చాలా చేసుకుంటూ వస్తాం. ఇంకా మనకు వచ్చినాయి చాలా. ఇప్పుడు వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, ద్వారకా ఒక 3 కోట్ల హాస్టల్ వచ్చింది. ఇట్లా ఇంకా వేరే చాలా దగ్గర డబ్బులు వచ్చింది. దాదాపు విద్య మీద ఈ టర్మ్ అయిన నాటికి నాకు తెలిసి మన నియోజకవర్గంలో దాదాపు ఒక 1500 నుంచి 2000 కోట్లు విద్య ఈ నా టర్మ్ అయిపోయారు. 20,000 మందికి హాస్టల్ సౌకర్యం ఎన్నికలు పోయినట్టుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 7,000 ఉన్నారు. ఇంకో సంవత్సరం ఇంకో 5,000 యాడ్ అవుతాయి ఎలక్షన్ వరకు అయితే. నేను ఎలక్షన్ల కన్నా 9 నెలల ముందు అన్ని పని చేస్తున్నాను. ఏ పని చేయగా వాళ్ళ లోపలనే చేసేస్తాను. అంత అప్పటిదాకా తీసుకోకపోరు మాకు లేదు. మిగిలింది వాటిలో చేసి ఆ తర్వాత మాట్లాడుతారు పేమెంట్ వస్తలేదు, లేకపోతే తీసుకపోతలేదు. మీ బొంద మీరు చేసినప్పుడు కనీసం 6 నెలలు కూడా ఎప్పుడొస్తో పేమెంట్. ఇవాళ మేము మొదలుపెట్టిన కాడి నుంచి వారం దాటలు ఎప్పుడు కూడా పేమెంట్, వారం దాటకుండా పేమెంట్ ఇచ్చినాం. 500 బోనస్ అంటే వాళ్ళకి బోనస్ కూడా ఇచ్చినాం. 500 బోనస్ ఇచ్చినాము, పేమెంట్ ఇచ్చినాము, పేమెంట్ క్లారిటీ ఇచ్చినాము. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వాళ్ళు పంపినప్పుడు ఒక స్లిప్పు, రైస్ మిల్ పోయినాక ఒక స్లిప్పు, ఆ DCMS వాళ్ళు పేపర్ అకౌంట్ వేసిన డబ్బులు ఒక స్లిప్. అట్లున్నాయి. నాకు ఒక 50 అకౌంట్ ఉన్నాయి. ఇలా ఇచ్చిన దానికి ఒక 50 ఎకరాలు 30-40 ఇస్తామని కోసిపారేసారు. అవన్నీ జరుగుతున్నాయి. నాకు ప్రతి రైస్ మిల్లు అన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు నేను పాజిటివ్ ఆలోచనతో ఏంటంటే ఫస్ట్ మనం పని చేసుకుంటూ పోదాం. మిగతా లెక్కలన్నీ ప్రభుత్వ లెక్కలు అందరి లెక్కలు చేస్తే ఎవరు విడిచిపెట్టేది లేదు. ఎక్కడెక్కడ ఎవరైతే మింగిందో అందరూ బయటకు వస్తారు. మిగతా చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎన్నికల ముందు చెప్పిన ఇప్పుడు మరొకసారి చెప్తాను. రుణశేషం శత్రుశేషం అస్సలే ఉంచుకోవాలని చెప్పిన మళ్ళీ ఒక్కసారి రీటైడ్ చేస్తున్నా. ఖచ్చితంగా సెటిల్ చేస్తాను. ఏది ఇష్టపడ్డా. ఎందుకంటే 10 సంవత్సరాలు బాధలు మాకు తెలుసు. మా కార్యకర్తలు కూడా బాధ తెలుసు, నేను కూడా బాధలు నాకు తెలుసు. ఎవరన్నా అనుకుంటే నేను తగ్గుడు ఎక్కడే ఉండదు. లెక్కలు బరాబర్ ఉంటే లక్ష్యం పని, నా లక్ష్యం ప్రజలకు చెప్పింది చేయడం, అది చేసుకుంటూ పోతే బస్ ఇది కూడా విడిచిపెట్టేది ఏం లేదు. ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా చదువుకోమని చెప్పని ఖచ్చితంగా లెక్కలు తీస్తాం. మిగిలింది రుణమాఫీ గురించి జరుగుతాను. ఈ నాయకులందరినీ ఛాలెంజ్ చేస్తారు, రమ్మని చెప్పండి. ఒక 5 ఊళ్ళో 10 ఊళ్ళో చెప్పండి నేను వస్తా అక్కడికి. 100 మంది ఉంటే 80 నుంచి 87 మందికి రుణమాఫీ అయిపోయింది. 14 నుంచి 17 మంది మిగిలిండ్రు. దాంట్లో మేము కమిటీ చేసింది 2 లక్షలు మాత్రమే. మా అగ్రికల్చర్ శాఖ మంత్రులు సరే ఆయన కొంచెం పెద్దకొండ చేసుకొని భార్యాభర్తలు ఇంటి మీద 5 లక్షలు ఉంటే మీరు మీదే కట్టుకొని ఇస్తారని చెప్పారు. అటువంటి పెండింగ్ ఉన్నాయి. ఒక 6-7 ఉన్నాయి. ఒక 4-5 అయితే ఫ్రాడే, ఇంకొక 4-5 టెక్నికల్ రీజన్తో పెండింగ్ చెప్తే రుణమాఫీ కాలేదు వెళ్ళే అవసరం లేదు. నువ్వు 10 ఏళ్ళలో చేయలే, మేము కరెక్ట్ గెలిచినాక సంవత్సరం లోపల మేము చేసినాం. రండి మీ చర్చకు రండి. అట్లా రోడ్డు మీద కూర్చుని 10 మంది వేసుకొని చేసినంత మాత్రమే కాదు. నీ వడ్ల లెక్కలు తీస్తా, రుణమాఫీ తీస్తా, గ్యాస్ లెక్కలు తీస్తా, కరెంట్ లెక్కలు తీస్తా, ప్రాజెక్టుల లెక్కలు అయితే ఉన్నాయి. ఏమున్నాయి ఇవన్నీ తీస్తాం సిద్ధంగా. మేమేం చేసినాం మీరేం చేసినాం రండి సిద్ధంగా. ఇక్కడ ఇంటర్నల్ ఫిష్ పాండ్ మీరు ఎక్కడ విన్నారా? అది కూడా వచ్చింది. ఇంకొక 15 రోజులు అది కూడా శాంక్షన్ అయింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయింది. పేపర్ వర్క్ ఏదైనా నడుతుంది, అది కూడా అవుతుంది. రైతులకు సంబంధించిన మటుకు ల్యాండ్ ప్రపోజల్ ఇచ్చినాము. ఇంకో 4 రోజులు క్లియర్ అయితే లక్షపేటలో 10,000 టన్నుల గోడౌన్లు కడతాం. 2 గోడౌన్లు, 5,000 టన్నులది ఒకటి, 5,000 టన్నులది ఒకటి గోడౌన్లు కడుతున్నాం. 7.2 ఎకరాలు ల్యాండ్ అలాట్మెంట్ ఒకటి రేపు క్లియర్ అయితే సోమవారం క్లియర్ అయినాక వాళ్ళు వేర్ హౌసింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే రైతులు పండించే పంటకు ఎటువంటి ఏదైనా మార్కెట్లో ఉన్న గ్యాప్ బాగున్నప్పుడు స్టాక్ పెట్టుకునే అవకాశాలు చూసుకొని ఇప్పుడు చేస్తున్నాం. తర్వాత ఖచ్చితంగా ఇంకో 6 నెలల సంవత్సరం ఇంకో సంవత్సరం లోపల మన నియోజకవర్గంలో పండిన మొత్తం పంట
నిజంగా మార్కెట్ భయానకంగా ఉన్నప్పుడు మొత్తం గోడౌన్లో స్టాక్ చేసుకునే కెపాసిటీ కూడా తయారు చేసి పెట్టాం. అందరినీ చూసుకుంటున్నాం, రైతులను చూసుకుంటున్నాం, రైతు కూలీలను చూసుకుంటున్నాం, వ్యాపారస్తులు కావాలి, మాకు లేబర్ కావాలి, అమ్మాయిలు కావాలి, షాపులలో పనిచేసేవాళ్ళు కావాలి, వేరే అన్ని రకాల అంటే రైతు కూలీలు, ఇట్లా ప్రతి వాళ్ళని మాకు కాపాడుకునే అవసరం మాకుండా కాపాడుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవన్నీ చేసేది. ఇలా ఏ మాత్రం సందేహం లేదు. చెప్పిన వరకు చాలా ఎక్కువ చేసినా ఇంకా చేస్తాం. రాజీవ్ శక్తి చెప్పినాం, తప్పకుండా ఒక 6,000 నుంచి 7,000 మందికి ప్రతి నియోజకవర్గానికి అర్హులను చూసి వాళ్ళ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము వాళ్ళ లేక టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వస్తాయి. అర్హులు ఎవరు వాళ్ళకి ఇందిరా మిల్లు కూడా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకో 15 రోజుల లోపల శాంక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కలెక్షన్లు మేము తీసుకోవాలి. ఇవాళ సీఎం రిలీఫ్ ఇవాళ ఇచ్చే వాటితోటి 2,000 దాటింది నష్టం. 2,510 అవుతున్నట్టు ఇవాళ సాయంత్రం లక్ష పెట్టినాడు. కళ్యాణ లక్ష్మి షాది కుమార్ కూడా 1995 అయింది ఈ 15 నెలలు. ఎందుకని అంటే ఈ ఫస్ట్ 5,000 రూపాయలు అడ్వాన్స్ లేదు, ఆ తర్వాత వచ్చినాక 10,000 15,000 కమిషన్ లేదు. ఇప్పుడు అంటే ఎవరి దగ్గర పోతే డైరెక్ట్గా ఆఫీస్కి వాళ్ళు వేస్తాను, వాళ్ళు అప్లై చేసుకుంటాను, తీసుకుంటాను. ఇట్లా చాలా ఉన్నాయి. 200 యూనిట్ కరెంట్ చేసినాం. అంటే ఒక కుటుంబానికి ఎంత లాభం చేసినా ఇప్పటికి కనీసం నెలకు ఏదో రకంగా 7,000 10,000 లాభం చేసినాం. 1,000 రూపాయలు కరెంటు మాపుతున్నారు. ఒక 7 నుంచి 800 బస్సులు ఫ్రీ బస్సులు ద్వారా లాభం అవుతున్నారు. ఇట్లా గ్యాస్ సిలిండర్లు, సన్న బియ్యం ఇత్తనం కలగనరా సన్న బియ్యం ఇత్తనం అంటే ప్రజలందరూ ఆత్మీయంగా మా రైస్ మిల్లలు మాత్రం మనం తిరుగుతాను. ఎందుకంటే వాళ్ళకు సన్న బియ్యం వర్కౌట్ అయ్యలేదు. సో ఇట్లా అంటే ప్రతి వర్గాన్ని ప్రతి ప్రజలను అందరూ చూసుకోవాలి. ఇక్కడ ఈ అన్నిటికన్నా ఎక్కువ ఇది మన ఎన్నికల ముందు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నాను. ఇక్కడున్న 3,50,000 మంది నా కుటుంబ సభ్యులు. నేను కుటుంబం పెద్దగా ఉన్నా ఖచ్చితంగా అదే రకంగా ఆలోచించుకుంటాం. ఇది రాజకీయ ఎలక్షన్ నడిచిపోతే ఆ రాజకీయాలు చేసేంత 1% ఉండదు. మిగతా 99% ప్రజలు కార్యకర్తలు ఎవరు మా శత్రువులు చిన్న వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళ శత్రువులు. అట్లని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టినా విడిచిపెట్టాం. మళ్ళొక్కసారి లెక్కలు బరాబర్, లెక్కల్లో ఏం కాంప్రమైజ్ లేదు. అది ఇప్పుడు 50 నుంచి నా లెక్క అంతే. ఎప్పుడెప్పుడు లెక్కలు సెటిల్ చేసి ఏది మోసేది లేదు, బరువు మోసేది లేదు. ఎప్పటికప్పుడు బరువు తెచ్చుకోండి. మా ప్రస్థానం ఆల్రెడీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎంట్రీ అయింది. ఇంకో 2 నెలల లిమ్కా బుక్ ఆఫ్ అవార్డు వచ్చి ఫస్ట్ పేజ్ అవార్డు వచ్చింది, 2వ అవార్డు వస్తుంది. అంబేద్కర్ 45 రోజులు చేసినాం. ఇలా అంబేద్కర్ చూసి బట్టిగారు అన్న మా దగ్గర కూడా చేసుకుందాం చెప్పాలి చెప్పాను. మా ప్రస్థానం కూడా పడబడతాం చాలా మంది. ప్రతిదీ మంచిరాళ్ళకి వెళ్ళి మొదలవుతుంది. మంచిరాళ్ళ నుంచి ఇప్పుడు కాలేజీ హాస్పిటల్ కూడా కాలేజీను స్కూల్ కూడా అది చూసాక వెళ్తుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఇట్లుంటాయి. అది కూడా మళ్ళీ మొదటి ఉంటుంది. లక్ష్మీపేట హాస్పిటల్ కూడా రెడీ అయింది. దానికి ఇంకొక జూలై 3 ఓపెన్ చేస్తాను. అది కూడా చూడండి. ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ వచ్చి అక్కడ రేపు ఇనాగరేసినప్పుడు చూడండి. అందరూ వ్యాపారస్తులు చెప్తారు, అందరూ చూడండి. రేపు ఇనాగరేసినారని చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. మొన్న ఆఖరికి ఎలక్షన్లు వచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా చెప్పాను, హైదరాబాద్ మీ 4th సీటు పాటు మా మంచిరాలకు కూడా అవకాశం ఇవ్వండి. హైదరాబాద్లో కష్టమవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ డెస్టినేషన్ మంచిరాల కావాలి, హైదరాబాద్ అనుకుంటే మంచిరాల కావాలని చాలా సందర్భాలు చెప్పాను. నాకు తెలిసి అదే జరుగుతుంది అనుకుంటాను. సో మనకు సంబంధించిన ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కు, అగ్రిటెక్, పీజీ ఇంటర్నేషనల్ పుష్పాండు, హాస్పిటల్స్, కాలేజీలు, స్టేడియం కూడా అది కూడా అయిపోతుంది. కార్పొరేషన్ అయిపోయింది. కార్పొరేషన్ అయితే అన్నీ ఎట్లయితే అన్నీ అయిపోయింది. కార్పొరేషన్ ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి కట్టాలని చెప్పాను. అనౌన్స్ అయిపోయాక అసెంబ్లీ అనౌన్స్ చేసినా తెలియదు. ఇది ఈ పైసలు వస్తే అన్న ఈ పైసలు ఎక్కడ వస్తే ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి. ఇక వాళ్ళు అంతే వాళ్ళకి చూసి వాళ్ళ శక్తికి అంత గురించి ఆలోచించారు. ఇంకా చూడండి, ఇంకా చాలా చెప్పిన క్యాన్సర్ సెంటర్ చాలా ప్రాబ్లమ్స్ చేసిన అవి కూడా ఆశిస్తున్నాను. ట్రామా కేర్ వస్తుంది.
నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది, క్రిటికల్ స్టార్ట్ అయింది, ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది 30 కోట్లు. ఇంకోటి ఎయిమ్స్ వాళ్ళు కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 కోట్లు ఫస్ట్ వేవ్ వేసుకుంది. ఇక అకౌంట్కి చాలా ఉంది, టైం అక్కడ దండపల్లి వచ్చేట్టున్నారు 211 కోర్స్ 3 ఒకటి వచ్చిన తర్వాత లిఫ్ట్స్ కూడా అన్ని అయిపోయి రెడీ ఉన్నాయి. వారం రోజులు ఎప్పుడు ఉండవచ్చు. ఎన్నికల కన్నా ముందు చెప్పిన అన్ని అయిపోయింది. ఇంకా చాలా చెప్పని కూడా చాలా చేశారు.